ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ యొక్క పాపులారిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద పండుగ అని చెప్పాలి. వరల్డ్ T20 లీగ్స్ లో ఐపీఎల్ టాప్ లో ఉంది. అయితే ఎవ్రీ ఇయర్ ఈ ఐపీఎల్ లో ఉన్న ప్రతి ఒక్క టీం దాదాపు 200 కోట్ల రూపాయలని ప్లేయర్స్ ని కొనడానికే ఖర్చు చేస్తున్నారు. అందుకేనేమో ఈ ఐపీఎల్ ని వరల్డ్ లోనే థర్డ్ కాస్ట్లీ ఈవెంట్ గా పిలుస్తున్నారు. అండ్ ఇంకా BCCI సంవత్సరం మొత్తంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తే వచ్చే డబ్బు కంటే కేవలం ఒక్క ఐపీఎల్ సీజన్ కండక్ట్ చేస్తే వచ్చే డబ్బే దాదాపు 3 రెట్లు ఎక్కువ అని చెప్తున్నారు. కేవలం ఈ ఐపీఎల్ వల్లనే ఇండియన్ జీడీపీలో దాదాపు 4000 కోట్ల రూపాయలు యాడ్ అవుతున్నాయి. అయితే మనం ఇంట్లో కూర్చొని ఆనందం కోసం చూసే ఈ ఐపీఎల్ మ్యాచ్ నుండి అంత డబ్బు ఎలా వస్తుంది? అండ్ ఇంకా ఈ ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ పై ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ ఎందుకని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? అండ్ ఇంకా అలాగే ఈ ఐపీఎల్ వలన మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థకి లాభం ఎంతో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇంకా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఐపీఎల్ మీద చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఈ ఐపీఎల్ ని ప్రతి సంవత్సరం BCCI కండక్ట్ చేస్తుంది. BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అండ్ ఇంకా ఈ BCCI ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు. అండ్ ఇంకా ఈ BCCI గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. అండ్ ఇంకా వాళ్ళ ఓన్ గా పెట్టుకున్న రూల్స్ తోనే పనిచేస్తుంది. అండ్ ఇంకా వాళ్ళకి వచ్చే డబ్బులో గవర్నమెంట్ కి అసలు ఇవ్వరు. ఈ BCCI ఐపీఎల్ ని 2008లో స్టార్ట్ చేసింది. అసలు BCCIకి ఐపీఎల్ నుండి ఎలా డబ్బులు వస్తాయో ఇప్పుడు చూద్దాం. టీవీ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే ఆ మ్యాచ్ ని వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి రైట్స్ ని BCCI నుండి కొనుక్కోవాలి. అయితే మొదటిగా ఈ రైట్స్ ని సోనీ పిక్చర్స్ అండ్ నెట్వర్క్ వాళ్ళు 10 సంవత్సరాలకి అంటే 2008 నుండి 2017 వరకు ఈ ఐపీఎల్ మ్యాచ్ ని టీవీలో వేయడానికి BCCI దగ్గర నుండి 8200 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంది. అండ్ ఇంకా ఈ 8200 కోట్ల రూపాయలు BCCIకే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా 2018లో స్టార్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ ఐపీఎల్ ని వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి BCCI నుండి 5 సంవత్సరాలకి అంటే 2018 నుండి 2022 వరకు టెలికాస్ట్ చేయడానికి 16,437 కోట్ల రూపాయలు ఇచ్చి రైట్స్ ని తీసుకుంది. సో ఈ మనీ కూడా BCCIకే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగానే BCCIకి డబ్బు వస్తుంది. అయితే అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఛానల్ వాళ్ళు రైట్స్ ని కొన్నారు, కానీ వాళ్ళకి అసలు డబ్బు ఎక్కడి నుండి వస్తుందని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. టీవీ ఛానల్స్ వాళ్ళకి 2 విధాలుగా డబ్బులు వస్తాయి. సబ్స్క్రిప్షన్స్. అయితే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వారికి ఐపీఎల్ మ్యాచ్ చూడాలనిపిస్తుంది, కానీ ఈ ఐపీఎల్ మ్యాచెస్ అన్ని ఛానల్స్ లో రావు. కేవలం ఒక్క ఛానల్లోనే టెలికాస్ట్ చేస్తారు. కానీ కొంతమంది టీవీలలో ఆ ఛానల్స్ రావు. వాళ్ళ టీవీలో ఆ ఛానల్ రావాలంటే కొంత అమౌంట్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అయితే ఒక ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ 10 రూపీస్ అని అనుకుంటే మన ఇండియాలో కొన్ని కోట్ల మంది ఈ ఐపీఎల్ ని చూడడానికి ఆ ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకి సబ్స్క్రిప్షన్ వల్ల డబ్బులు వస్తాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్. అయితే ఒక ఐపీఎల్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ప్రతి ఓవర్ కి మధ్య యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ ద్వారానే టీవీ ఛానల్స్ వాళ్ళకి మనీ వస్తుంది. అండ్ ఇంకా ఈ యాడ్స్ కూడా 10 సెకండ్స్ ఉంటే ఎంత కాస్ట్ అని, 20 సెకండ్స్ ఉంటే ఎంత కాస్ట్ అని చెప్పి ఉంటాయి. అండ్ ఇంకా ఆ యాడ్స్ లో వచ్చిన కంపెనీ వాళ్ళు ఈ టీవీ ఛానల్స్ కి డబ్బులు పే చేస్తారు. కానీ ఇప్పుడు మనకి జియో సినిమాల్లో ఫ్రీగా చూస్తున్నాం. మరి అంబానీ బాబాయ్కి డబ్బులు ఎలా వస్తాయని అనుకోవచ్చు. అది కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్లే. అండ్ ఇంకా ఐపీఎల్ ఫ్రీగా చూడటం అలవాటు పడిన తర్వాత కొంత అమౌంట్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అంటాడు. సో ఆ విధంగా కూడా అంబానీ బాబాయ్ డబ్బులు సంపాదిస్తాడు. అయితే ఇప్పుడు ఈ ప్లేయర్స్ కి కోట్ల రూపాయలు పెట్టి క్రికెట్ ఆడిస్తున్నారు. ఈ ఫ్రాంచైజెస్ కి డబ్బులు ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CSK కి అండ్ ఇంకా RCB కి మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే చెన్నై స్టేడియంలో మ్యాచ్ జరిగితే అక్కడ అమ్ముడుపోయిన టికెట్స్ యొక్క డబ్బులన్నీ కూడా CSK ఫ్రాంచైజెస్ కి వెళ్ళిపోతాయి. అదే విధంగా ఆ మ్యాచ్ బెంగళూరులో జరిగితే అక్కడ అమ్ముడుపోయిన టికెట్స్ యొక్క డబ్బులన్నీ కూడా RCB ఫ్రాంచైజెస్ కి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా కొంత మనీ ఫ్రాంచైజెస్ నుంచి వస్తే స్పాన్సర్షిప్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక ప్లేయర్ వేసుకున్న జెర్సీ పైన కొన్ని కంపెనీస్ యొక్క నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ CSK యొక్క జెర్సీ తీసుకుంటే ముందు వైపు గుల్ఫ్ అని, ఇంకా వెనక వైపు ఇండియన్ సిమెంట్ అని ఉంటాయి. సో ఎన్ని కంపెనీస్ అయితే వాళ్ళ బ్రాండ్స్ ని జెర్సీ పై వేసుకుంటారో వాళ్ళు CSK ఫ్రాంచైజెస్ కి అంత డబ్బు పే చేస్తారు. అవి ఈ కంపెనీస్ అనే చెప్పలేం, ప్రతి ఇయర్ మారుతూనే ఉంటాయి. అండ్ ఇంకా ఒక్కొక్క టీమ్ కి డిఫరెంట్ కంపెనీస్ నేమ్స్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇంకా ఆ కంపెనీస్ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఐపీఎల్ లాంటి పెద్ద లెజెండరీ లీగ్స్ లో చేస్తేనే కదా వాళ్ళ కంపెనీ వాల్యూ పెరుగుతుంది.
సో అందుకనే మాక్సిమం పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ ఐపీఎల్ లో ప్రమోషన్స్ తీసుకుంటాయి. సో ఫ్రాంచైజెస్ ఓనర్స్ కి ఎక్కువ ప్రాఫిట్ ఇక్కడ నుండే వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్ గా ఈ ఫ్రాంచైజెస్ కి బీసీసీఐ నుండి కూడా డబ్బులు వస్తాయి. అయితే బీసీసీఐ ప్రతి ఫ్రాంచైజెస్ కి కొంత మనీ ఇస్తుంది. కానీ అది ఎలాగంటే ఆ టీం ఎన్ని మ్యాచ్లు గెలిచింది, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ మ్యాచ్లు గెలిస్తే ఎక్కువ డబ్బుల్ని, తక్కువ మ్యాచ్లు గెలిస్తే తక్కువ డబ్బులు ఇస్తారు. సో ఈ విధంగా ఫ్రాంచైజీస్ ఓనర్స్ కి డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మెయిన్ విషయానికి వస్తే, అయితే ఈ ఐపీఎల్ వల్ల మన ఇండియన్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థకి వచ్చే లాభం ఎంతో చూద్దాం. అయితే ఐపీఎల్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు వస్తుంది. అండ్ ఇంకా ఆ డబ్బులో కొంత పర్సంటేజ్ ని గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ కి ₹1,00,00,000 ఇస్తే అందులో 30% అంటే 30 లక్షల రూపాయలని గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. అండ్ ఇంకా ఓవర్ కి మధ్య వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ యొక్క కంపెనీస్ గవర్నమెంట్ కి 18% ట్యాక్స్ ని పే చేయాలి. సో ఈ విధంగా గవర్నమెంట్ కి చాలా లాభం వస్తుంది. కేవలం ఈ ఐపీఎల్ వల్లనే 2021 ఇయర్ లో ఇండియన్ ఎకానమీలో దాదాపు 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. సో దీన్ని బట్టి ఈ ఐపీఎల్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో మీకే అర్థం అవ్వాలి. సో ఇంత లాభం వస్తున్న ఐపీఎల్ ని ఏ గవర్నమెంట్ అయినా ఆపాలనుకుంటుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకండి, ఇప్పుడు వీడియో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా మీరు ఏమైనా వీడియోస్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లోనే చెప్పండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.